దిశలో వచ్చింది కేసీఆర్ నీ వల్లే పాలమూరు పడావు 10 ఏళ్లుగా ప్రాజెక్టులను పట్టించుకోలేవు దమ్ముంటే చర్చకు రండి ఎవరి హాయంలో ఏం అభివృద్ధి జరిగిందో డిస్కస్ చేద్దాం ఓడితే ముక్కు నేలకు రాస్తా బీఆర్ఎస్ బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కృష్ణా జలాలను వైఎస్ఆర్ ఏపీకి తరలిస్తుంటే ఎందుకు అడ్డుపడలేవు జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం రచించింది నువ్వే కమిషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అంచనాల పెంపు కూలిన కాళేశ్వరం కన్నా దిక్కుమాలిన ప్రాజెక్టు మరొకటి లేదు పేదలకు 15 లక్షలు కాదు 15 పైసలు కూడా ఇవ్వని మోడీ ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లలో మేము పోటీ చేయం డబల్ బెడ్రూమ్లు ఉన్న ఊర్లలోనే బీఆర్ఎస్ పోటీ చేయాలి నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన అంటూ నారాయణపేట మెడికల్ కాలేజీకి చిట్టం నర్సిరెడ్డి పేరు పెట్టినట్టుగా ఇక్కడ చెప్పిన మాటలోంచి ఒకే ఒక మాట తీసుకుందాం ఫస్ట్ ఏ మాట తీసుకుందాం ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లలో మేము పోటీ చేయము అని ఇక్కడ వీళ్ళు అన్నటువంటి మాట ఏదైతే ఉందో దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ చెప్పే మాట ఏంటిదంటే ఏం చెప్తుందంటే రైతు భరోసా రాని ఊర్లా మేము పోటీ చేయమని చెప్తారు రైతు భరోసా మేము రైతు బంధు వాళ్ళ ముచ్చట రైతు బంధు రాని రైతులు ఎవరన్నా ఉంటే చెప్పండి ఆ గ్రామంలో మేము పోటీ చేయమని వాళ్ళు చెప్తారు దానికి సమాధానం చెప్తావా పోనీ అట్లా కాకుండా రివర్స్ ఒక ఛాలెంజ్ చేస్తారు రుణమాఫీ 100% పూర్తయిపోయిన ఊర్లలో మీరు పోటీ చేయరని వాళ్ళు అన్నారు అనుకో సిగ్గు పోతుంది మూగి సిగ్గు పోగొట్టుకున్నట్టు అయిపోతుంది రుణమాఫీ సంపూర్ణంగా 100% అయిపోయిన గ్రామంలో మాత్రమే మీరు పోటీ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇట్లా ఛాలెంజ్ చేస్తే సిగ్గే పోతుంది మీదైతే ఇక అనవసరంగా పెట్టుకోకూరి ఇక రైతు భరోసా అంటే మీరు వేసిరు మండలానికి ఒక ఊర్లో పైలట్ విలేజ్ కింద తీసుకొని మొత్తం ఆ గ్రామంలో అధికారులకు తెలియదు ఎవరికి తెలియదు ఎవరికి చెప్పలేదు అనామతం తీసుకొచ్చి వేసేసిర్రు వాళ్ళకేమో వస్తాయి ఎట్లా వీళ్ళకేమో రావెట్లా కొంతమందికి రాని ఊర్లలో ఆగమైపోతూ ఉన్నారు ఆ ఊర్లోనేమో అందరికి పడ్డాయి ఈ ఊర్లోనేమో కొంతమందికి ఆగిపోయినాయి ఎందుకు ఆగినాయి అంటే ఆర్ఎస్ఆర్ మరి అందులో లేదా మరి అక్కడ ప్రాబ్లం లేదా మరి వాళ్ళకి ఎందుకు పడ్డాయి మరి ఇది ఎవడు చెప్పాలి సమాధానము అయితే ఇక్కడ ఈయన చెప్పేది డబల్ బెడ్రూమ్లు ఉన్న ఊర్లలోనే పోటీ చేయాలంటే వాళ్ళ నుంచి కౌంటర్ ఏమొస్తుందో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈయన బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా కృష్ణా జలాల గురించి జగన్ హయాంల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అట్లే ఈ కమిషన్ల కోసం మరి ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎట్లా చేసిరని చెప్పి ఇట్లా మాట్లాడినట్టుగా కూలిన కాళేశ్వరం అన్నట్టుగా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఒక ముఖ్యమంత్రి భాషలో మాట్లాడినట్టుగా ఇక్కడ పెట్టారు కదా ఈయన ఆణిముత్యం ఏందో ఈయన భాష ఏంటిదో మీకు చూపిస్తా పంపినామన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఏదో సబ్జెక్టే మాట్లాడినట్టుగా ఏదో పనికొచ్చేదే మాట్లాడినట్టుగా వాళ్ళు బ్రహ్మాండంగా పత్రిక రాసింది దిశ పత్రిక అది అయితే ఇప్పుడు ఇక్కడ ఆయన ఏమన్నాడో ఒకసారి వినండి చాలామంది చూసుంటారు మళ్ళా నరేష్ అన్న చెప్తే విందాం అనుకుంటోళ్ళు లేకపోతే చూద్దాం అనుకుంటోళ్ళు ఉంటే చూడురు ఇక్కడ ఈయనేం మాట్లాడాడు చూడురు మా నెట్టపాటు పూర్తి చేసుకోదా మా కోల్సగర్ పూర్తి చేసుకోదా మా జూరాల పూర్తి చేసుకోదా మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏది తీసినా మా ప్రాంతం ఎక్కడ మా ప్రాంతం అయ్యా పెద్ద మనిషో బుడ్డ మనిషో కానీ నీవు ముఖ్యమంత్రి మీ ప్రాంతానికా లేకపోతే మొత్తం తెలంగాణకా నువ్వేం మాట్లాడినవు అర్థమవుతుందా నీకు కొంచెమన్నా నేను ఇంతకుముందు కూడా చెప్పిన మహబూబ్నగర్ జిల్లా గురించి ఉమ్మడి మా పాలమూరు జిల్లా గురించి నేను మా వాడు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మాకేమన్నా జరుగుతుందేమో అని ఆశపడతా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ చేయాల్సి ఉంటుంది అని చెప్తే కూడా నవ్విన ఆనాడు నవ్వొచ్చింది అందరికి కూడా ఈయన ముఖ్యమంత్రి కాలి మహబూబ్నగర్కా ఈ రాష్ట్రానికా అని అడిగినరు అట్లనే ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి అంటూ మా ప్రాంతం అనే ఈ వివక్ష ఎందుకు అనే నేను అడుగుతా ఉన్నా ఆ మాట ఎందుకు వస్తూ ఉంది అసలు నువ్వు తెలంగాణ మొత్తం మా ప్రాంతం అనుకోవట్లేదా ఆ గిరిజన జిల్లాలు ఉన్నాయి కదా ఆదిలాబాద్ లాంటి జిల్లాలు ఉన్నాయి కదా వెనుకబడ్డ జిల్లాలు మరి వాటి గురించి మాట్లాడేది లేదా అది నీ జిల్లా అనుకుంటలేవా మరి ఇటు పక్క పోతే వరంగల్ అవతల ములుగు కాడ పోయి చూస్తే అలా పరిస్థితులు ఏందో ఇయ్యాలట్టు కూడా తెలుస్తాయి అక్కడ సీతక్క మంత్రిగా కూడా ఉండి మరి ఏం అభివృద్ధి చేస్తుందో అమ్మ తల్లి కానీ మరి అక్కడ కూడా ఇప్పటికీ రోడ్లు లేవని నీళ్లు లేవని లేకపోతే పరిస్థితులు బాగలేవని వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా మీకు తెలంగాణ మొత్తం మీ ప్రాంతం కాదా అని మా ప్రశ్న మా డౌట్ ఇది ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా అని నేను అడుగుతున్నా ప్రాజెక్టులు కట్టొద్దు అడుగుతున్నా ఏది తీసినా ఏది పెట్టినా
వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా అని నేను అడుగుతున్నాను. మంచి మాటల గురించి ఈయననే చెప్పాలి. మనకి చాలా మంచి మాటల గురించి, మంచిగా మాట్లాడుకోవడం గురించి మనకి ఈయననే చెప్పాలి. ఈ చెప్పిన క్షణం తర్వాత ఏమున్నదో చూడరు మీరు. ప్రాజెక్టులు కట్టొద్దంటివి, భూములు సేకరించొద్దంటివి, పరిశ్రమలు పెట్టొద్దంటివి. లగచర్లలో పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తేవి. మాకు పరిశ్రమలు వద్దా? మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా? మా జిల్లా వద్దా? చెప్పండి. నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా. మంచి బట్టలు కట్టుకోవద్దా? మేము ప్రాజెక్టులు వద్దా? మా జిల్లాలో నీళ్లు పారొద్దా? మా పంటలు మళ్ళీ మా జిల్లా ఎందుకు? ప్రేమ ఉండొచ్చు, అది మనసులో పెట్టుకోవాలి. ఇదెక్కడ పంచాది నాకు అర్థమైతలేదు. ఓ సర్పంచ్ కూడా అనుకోడు, అరే మా వాడుకు నీళ్లు రావాలి, మా వాడుకు మోర్లు మంచిగా ఉండాలి, లేకపోతే అన్ని వార్డులు నాయ అనుకుంటాడు. ఆయన వాడి మీద ప్రేమ ఉంటే ఏదో లోపల పెట్టుకుంటాడు, అక్కడక్కడ చూపించుకుంటాడు. కానీ నువ్వు డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నావు మా జిల్లాకు. ఏ ఆదిలాబాద్ నీది కాదా? కరీంనగర్ నీది కాదా? వరంగల్ నీది కాదా? ఖమ్మం నీది కాదా? సంగారెడ్డి నీది కాదా? మెదక్ నీది కాదా? మరి ఏదో మహబూబ్ నగర్ మాత్రమే నా జిల్లా అన్నట్టుగా నువ్వు పుట్టింది నీ జిల్లా కరెక్టే, కానీ నీకు ఇక్కడ ఓట్లేసి గెలిపించి నీ కాన్స్టిట్యున్సీలో గెలిపించారేమో, కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, మొత్తం రాష్ట్రం గురించి కదా నువ్వు ఆలోచించాల్సింది. అక్కడ ఆ సబ్జెక్ట్ వస్తే అక్కడ మాట్లాడాల్సిందని మాట్లాడాలి, కానీ ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాలి అనేది నీ హోదాకు తగ్గట్టు మాట్లాడాలి. కానీ అది విడిచిపెట్టి ఇగో పంటలు పండొద్దా? మా రైతులు బాగుపడొద్దా? మేము మంచి బట్టలు కట్టుకోవద్దా? మేము బుక్కెడు పువ్వు తినొద్దా? యవ్వా, బుక్కెడు బువ్వ గురించి తమరే మాట్లాడాలి. రైతుల చేతుల్లోంచి బుక్కెడు బువ్వను ఎత్తుకపోయిన దొంగలు మీరు. ఇప్పటిదాకా పెట్టుబడి సాయం అందించకుండా సంవత్సర కాలం వెళ్ళదీసిన దొంగలు మీరు. రుణమాఫీ అని చెప్పి సగం ఇచ్చి సగం ఎగబెట్టిన దొంగలు మీరు. ఇవాళ నీతులు చెప్తుండు రైతుల చేతుల తినొద్దా బుక్కెడు బువ్వ అంటే, చేతుల చిప్ప ఉన్నది, నెత్తి మీద అప్పు ఉన్నది అని చెప్పి ఆనాడు నీతులు వలికితేవే, బిరాలు వలికితేవే. ఇవాళ కూడా మళ్ళీ గాడికే వస్తవి. ఏమనంటే రైతులు బుక్కెడు బువ్వ తినొద్దా అని చెప్తా ఉన్నావు. ఆ బుక్కెడు బువ్వను గుంజుకపోయిన దొంగలు మీరు. సమాజంలో గౌరవంగా బతుకొద్దా చంద్రశేఖరరావు? నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా. అరే నాకు ఎందుకు ఇంత ఏడుపొస్తుంది నాకు అర్థమవుతలేదు తెలుసా. నేను గతంలో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ను చూసిన. నేను ఆ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వచ్చేదంటే ఎన్నికలప్పుడో, లేదా అక్కడక్కడ బహిరంగ సభలల్లో ఆయనను ఎవరన్నా వ్యతిరేకించినప్పుడో, లేదా ఇంకా కొన్ని సందర్భాలల్లో ప్రతిపక్షాలు ఎప్పుడన్నా అన్నప్పుడు చూసినాం ఆ ఫ్రస్ట్రేషన్. కానీ ఈయన ప్రతిసారి ఏడుపు కొట్టు ముఖం పెడతాడు, ఏడిచినట్టే ఉంటుంది. ఎందుకు గంతగానం ఎందుకు ఏడుస్తున్నాడు? అంత బాధ ఎందుకు అవుతుంది? మొద్దు బరువు ఎక్కువ అయిందా? లేకపోతే మంత్రులు సహకరిస్తలేరని మాకు ఎరక, నీ అధికారులు ఎవరు సహకరిస్తలేడు అది మాకు కళ్ళకు కంటినట్టు కనిపిస్తూ ఉంది. గ్రామాలనే మీకు సహకరిస్తలేరు, ఇంకా జిల్లా దాకా వచ్చినా అది రాష్ట్రం దాకా వచ్చిందా? అది తెలుస్తలేదా? కనిపిస్తలేదా? కానీ గింతగానం ఏడుపు ఎందుకు? అరే గిట్లెందుకు ఏడుస్తున్నావు? ఏడా చూడు ఏడుపే, ఏడుపు కొట్టు మాటలు, ఏడుపు కొట్టు ప్రయత్నాలు, ఏడుపు కొట్టు ముచ్చట్లు. ధైర్యంగా నిన్ను చూస్తే మాకు భరోసా కనపడాలనే. మేమేమనుకుంటామంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డిని ధోతి కట్టుకొని ఆయన ఇట్లా, నేను ధోతి కట్టమని చెప్తలేను, ఉన్న పాయింట్ వేసుకున్నది సరిపోయింది. కానీ ఆయన నడుచుకుంటా వచ్చినా, ఆయన కనపడ్డా ఆ గంభీరం చూస్తే మాకు కొంత కాన్ఫిడెన్స్ అనిపించేది. అరే మాకేం సమస్యలు రావు, మన రాష్ట్రానికి ఏమి ఇబ్బంది కాదు, ఏదైనా ఉంటే ఆయన చూసుకున్నాడు, పెద్ద ఆయన చూసుకుంటాడు అనే ఒక భావన కనిపించేది అప్పుడు రైతులలో. ఇలా నీ చూస్తే ఎక్కడ పోయిండా అన్నట్టు లెంకులాడినట్టు అయిపోయింది నీ పరిస్థితి. ఇట్లా ఏడన్నా ఉంటే లెంకులాడుకునేటట్టు ఉన్నది 10 మందిలో నేను ఏడున్నాడని. పైగా ఏడుపు కొట్టు మాటలు, ఎంతసేపు ఇది లేదు అది లేదు ఇది లేదు, సంసారం చేసుడు శాతగాక ఏడిసినట్టు కనబడతా ఉంది. ఇది మాకు ఆత్మగౌరవం లేదా? మేము మీలాక దొరలు కాకపోవచ్చు, కానీ మేము రైతు బిడ్డలమే కదా, మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం. ఓకే, రైతు బిడ్డలే కదా, మరి రైతు సమస్యలు ఏంటో తీర్చేది జల్దీ. వరంగల్ రైతు డిక్లరేషన్ ఉంది కదా, ఈయన రైతు బిడ్డనట్నే. ఒకసారేమో పోలీస్ పటేల్ బిడ్డ అని చెప్తాడు, ఒకసారేమో ఓహో మాకు మత్తు 100 ఎకరాల భూమి ఉండే అని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెప్తుండంటే మేము రైతు బిడ్డ అని చెప్తుండు. ఈ రైతు బిడ్డ కట మరి ఆ వరంగల్ రైతు డిక్లరేషన్లో వాళ్ళ రాహుల్ గాంధీ ఇచ్చిపోయినటువంటి ఆ చిట్టా ఏదైతే ఉందో అది తీసుకపోయి ఉవ్వాలన్నా చూపెట్టరు అన్న, జర పక్కపొంటి వాళ్ళనే పెట్టుర్రు కదా అన్న. నువ్వు రైతు బిడ్డ అన్న గందకి ఒకసారి చూడే అని చెప్తే అందులో ఏమున్నాయి, అందులో ఏమొచ్చినాయి, ఏడదాకా ముట్టినాయి అనేది ఒకసారి చూస్తారు కదా, చెప్తారు కదా. ఇగో తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా? ఎందుకు అడ్డుకుంటున్నారు నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు అని నేను అడుగుతున్నా. 12 నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు. 10 ఏళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరు
అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా ఏంది గట్టి కొట్టడానికి ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు అంత మించి గట్టి కొట్టేది ఏంది 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే ఫుల్లో ఆఫో కొడతాడు ఓకే ఫుల్లో ఆఫో కొడతాడు కాకపోతే ఇంకా షేర్ కొడతాడు ఇంకేమంటారు దాన్ని లీటర్ బాటిల్ కొడతాడు ఆయన సరే ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన ఇప్పుడు నీతులు చెప్తా ఉన్నాడు కదా సరే నీ ప్రభుత్వంలో నువ్వేం చేయాలి జనరల్గా గతంలో తాగుబోతుల తెలంగాణ చేసిండు కేసీఆర్ అని మీరు చెప్తారు కదా నీతులు వల్లేస్తారు కదా ఇలా ఆదాయం ఎంత పెరిగింది ఎంత టార్గెట్ పెట్టిరు బీర్ల మీద 15% ఎందుకు రేటు పెంచాల్సి వచ్చింది దాని ముచ్చట కూడా ఉంది ఒక ఆయన నిన్న ప్రజాభవన్ కాడికి వచ్చిండు అది మరి ఇచ్చిండు ఒక లెటర్ అయితే అన్న బీర్ల జర తగ్గించుర్రు అన్న అని చెప్పి ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నాడు సరే అది మాట్లాడిన తర్వాత కానీ తగ్గినప్పుడు మరి ఆదాయము మీరు అప్పటికంటే ఇప్పుడు ఆదాయం తగ్గన్నా పెరగాలన్నా మీరు చెప్పిన మాట ప్రకారం అయితే సరే ఆయన తాగుబోతున్నావు ఆయనతో పాటు ఈ రాష్ట్రమంతా తాగుబోతుల తెలంగాణ అయిపోయింది అన్నావు 40,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయం మీద బతుకుతుంది రాష్ట్రం అని చెప్పినావు ఈరోజు అదే ఆదాయం ఉన్నదా ఇంకేదైనా వేరే వస్తుందా లేదా ఆదాయం తగ్గిందా లెక్కకైతే మరి ఏమన్నా దాన్ని నియంత్రణ ఏమైనా చేసిర్రా ఎక్కడన్నా బెల్ట్ షాప్లో ఏమన్నా తగ్గించిర్రా బెల్ట్ షాప్లో తీసి పడేసిర్రా డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు వానికి బుద్ధి వస్తుంది వానికి ఢిల్లీలో లిక్కర్ ఆపు గట్టి కొట్టగలడు అంత మించి గట్టి కొట్టేది ఏంది గట్టి కొట్టు వానికి బుద్ధి వస్తుంది గట్టి కొట్టు వానికి బుద్ధి వస్తుంది వానికి అన్నాడు కదా వీళ్ళు అనుకునే భాష గీది ఉంటుంది మనం జర్నలిస్టులుగా మనం ఈయన చెప్పింది ఆయన చెప్పింది ఈయనది చెప్పొద్దు అన్నట్టు మనము బయటకి ఏది కూడా మన వాళ్ళ భాషల సరే అది తెలంగాణ యాస భాష కేసీఆర్ నేర్పిండు అవన్నీ తర్వాత సబ్జెక్ట్ అది ఇప్పుడైతే వీళ్ళు చెప్పిందని నేను ఎట్లా చెప్పాలి మీకు గట్టిగా కూడా అనద్దిగా ఏదో చెప్తానండి దాన్ని ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద పెట్టి గట్టి కొట్టు చూసిరా బిడ్డను కొట్టమని చెప్పిండు ఇక దీని నిన్న ఎంతమంది ఎన్ని మాట్లాడిర్రు కింద ఎంతగానో కామెంట్లు పెట్టుకురు మరి బిడ్డ అంటే నాకే ఉందా బిడ్డ నీకు లేదా అని ఇవన్నీ కూడా నిన్న నడిచినాయి కాకపోతే మన ముఖ్యమంత్రి భాష దవడల మీదకి వెళ్ళి గట్టి కొట్టుమని బిడ్డను కొట్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితను అన్నాడు సరే అది గతంలో ఏమనాలో అందరూ అన్నారు తప్పు చేసినప్పుడు మాట్లాడిన మాటలు అందరూ మాట్లాడారు కానీ ఇప్పుడు ఈ భాష కరెక్ట్ భాష ఇది దవడ మీదకి వెళ్ళి చంపమనేది కరెక్ట్ భాష అది ఒక ఆడబిడ్డని ఓకే ఎవరన్నా అయి ఉండొచ్చు ఆమె ఎంత తప్పనే చేసి ఉండొచ్చు నిన్న కూడా నేను సరే ఈ సందర్భం కాదు ముచ్చట కానీ నిన్న కూడా నేను ఒక జిహెచ్ఎంసీ అడిషనల్ జాయింట్ కమిషనర్ ఓలో అది వివాహేతర సంబంధం ఇంట్లో ఉన్నాడు అన్న గిన్నెల గీ సబ్జెక్ట్ ఎందుకు అంటే నేను ముచ్చట చెప్తా ఇంట్లో ఒక అపార్ట్మెంట్లు ఉంటే ఆయనతో భార్య కొంతమందిని తీసుకొని పోయింది డోర్లు అలగొట్టిర్రు లోపలికి ఎవరికంటే వీడు ఉన్నాడు బయటకు గుంజిర్రు ఈ పంతా వలగ చంపిర్రు నెత్తి మీదికి వెళ్ళి కొట్టిర్రు ఈ పంతా వలగ చంపిర్రు అయిపోయాక బాత్రూంలోకి పోయి ఆయనతో ఆమెను కూడా కొట్టబోతారు గుంజుకొస్తా ఉన్నారు ఆయన మొత్తుకుంటా ఉన్నాడు ఆమెను ఏమనొద్దు అంటే అది ప్రేమ ఉంటుంది అది ఎట్లయినా ఇక కొంతమంది కింద కామెంట్లు పెట్టి అవ్వ తల్లి భార్యగా నువ్వే సక్కకుంటే వీళ్ళంతా ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయని చెప్పి సరే ఏది పెట్టినా అలా నేను దాని కింద కామెంట్లు చూసిన జనరల్గా ఎందుకు చూసినా అంటే అట్లా లాస్ట్కి ఆ లోపల పోయిన తర్వాత బాత్రూంలో ఆడవాళ్ళందరూ ఆమె మంగళసూత్రం తీసి కొడుతుంటే ఇంకొక వ్యక్తి ఒకడు వచ్చి సరే తమ్ముడా లేకపోతే అలా బమ్మర్దా ఏదో ఆ కుటుంబానికి సంబంధించిన మరి ఆవేశంతోనో బాధతోనో కొట్టిండు కానీ కొట్టడం అంత దారుణంగా కొట్టిండు అన్నట్టు నేను అనేది కొట్టడం అనేది ఇట్లేసి కొడితే బాత్రూంలో ఆమె తల పోయి ఇట్లా బండకు తలిగి రివర్స్ వచ్చింది ఆ ఏడుపు ఆ సౌండ్ విన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయ్యో అని అనుకున్నారు అయితే దాని కింద కామెంట్లు ఎందుకు చూసినా అంటే అయితే కొట్టిన దాన్ని ఈ సమాజం సమర్థిస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా అసలు వివాహేతర సంబంధాలు ఏంటి దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏందని ఒకసారి కింద కామెంట్లు ఒక 2 నిమిషాలు కేటాయిస్తే టక అక్కడ ఏం కనపడదంటే అసలు భార్య అనేదే కరెక్ట్గా ఉంటే భర్త ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తాడు సరే భర్త చేస్తున్నటువంటి తప్పులనేమో దొరకబట్టి ఈ పంత వాళ్ళగా చంపిస్తారు కదా మరి భార్యలు దొరికిన చోట భర్తలు కూడా ఇట్లా చేస్తుండ్రా జరిగినాయా ఏం చేస్తున్నారు అనేది సరే వాళ్ళంతా పెట్టినాక కింద ఇంకా కొన్ని ఆ ఆడబిడ్డను కొట్టిన విధానం అది దుర్మార్గురాలు కావచ్చు అది ఏదైనా అయి ఉండొచ్చు ఒక నిస్సహాయురాలను పట్టుకొని అంత దారుణంగా కొట్టడాన్ని విపరీతంగా వ్యతిరేకించిర్రా ఇక విపరీతంగా వీళ్ళంతా శుద్ధపూసలా వీళ్ళంతా అదా ఇదా అని రాసిర్రు నేను అనేది
ఆడపిల్ల ఎట్లాంటిదన్నా అయి ఉండొచ్చు. నేను ఆ పిల్ల ఈ పిల్ల ఒకటంటలేను, గట్లనే చేస్తానని అంటలేను నేను. అలా అయినప్పటికీ కూడా ఒక నిస్సహాయరాలను పట్టుకొని బలవంతుని అని చెప్పి నీ బలమంతా చూపించి అట్లా కొట్టడం కరెక్ట్ కాదని అన్న అక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక ఆడపిల్ల ఏమైనా చేసి ఉండొచ్చు. సరే లిక్కర్ స్కామ్లో దొరికిందా లేకపోతే ఇంకోట అది నిరూపణ అయిందా, దాని కథ మస్తుకున్నది. ఇంకా ఈడీ ఏం చెప్పింది, సిబిఐ ఏం చెప్పింది, అది తీయచ్చు మొత్తం. ఇక్కడ ఆ మాట దవడలని వలగొట్టాలని చెప్పి ముఖ్యమంత్రి అన్నమాట మరి సమర్థిస్తుందా ఈ సమాజం? చెప్పండి అంతే. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు ఇప్పుడు సమర్థిస్తే సంతోషమే. ఇక తెలంగాణ సమాజం పార్టీలు ఫామ్ హౌస్ లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి కత్తి కొట్టు వంతు బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద పెట్టి కత్తి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు కత్తి కొట్టు. నీకే వస్తుంది ఆ విషయం. కొట్టి మైకే ఉసిపోయింది ఆడ వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద పెట్టి కొట్టు గట్టిగా. నేను ఎన్నోసార్లు చెప్పిన మళ్ళీ కూడా అడుగుతున్నా, 1,00,000 కోట్లు మింగిడానే హరీష్ రావు? సరే ఎన్ని మింగడా నేను అడగా, లెక్క తీద్దాం. కానీ అసలు ఆ ప్రాజెక్టు కాస్టే 80,000 కోట్లు. సరే తర్వాత మళ్ళీ దానికి ఎక్స్ట్రా కొంత అయింది, అంత కలిపితే 1,00,000 కోట్లు అనుకుందాం. 1,00,000 కోట్లు ఆయనే మింగేటట్టయితే, 1,00,000 కోట్లు హరీష్ రావే మింగేటట్టయితే అక్కడ ఉన్నది మరి ఉష్కతో కట్టిందా లేకపోతే చెక్కలతో కట్టిందా లేకపోతే దాంతో కట్టిన పైసలు అవుతాయి. నిజంగా చెప్పాలంటే నేను అంటున్నా, అది సిమెంటు కాంక్రీట్ అంటలేను, స్టీల్ అంటలేను. ఒకవేళ ఇసుకతో కట్టాలన్నా, వట్టి మట్టితో కట్టాలన్నా, ఆ పాతకాలంలో కట్టాడు డంగు సున్నంతో కట్టాలన్నా కూడా పైసలు అయితే పుణ్యానికి అయితే కావు. 1,00,000 కోట్లు ఆయన్నే మింగితే ఆడు ఉన్నది ఏంది? మరి ఆడు ఉన్నది ఏంది? అసలు ప్రాజెక్టు కాదా అది? కనిపిస్తలేదా? దాని ద్వారా నీళ్ళు వచ్చినాయి మనం చూడలేమా? రిజర్వాయర్లు నిండి కనపడలేదా? అన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే మనం ఎవరు చూడలేదా? కళ్ళు కనబడలేదా మనకి? ఈయన ఎప్పుడు మాత్రం 1,00,000 కోట్లు మొత్తం అవినీతి జరిగిందని చెప్తాడు. 1,00,000 కోట్ల అవినీతి అయితే మరి ఆడు ఉన్నది ఏందో చెప్పాలి వీళ్ళే. వానికి వీనికి సిగ్గు బుద్ధి. నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు. కాంగ్రెస్ గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా ఎంత గట్టి కొడతావో చూద్దాం. ఓకే సంతోషం. పోసిగానికంట 3 ఎట్లంట 36 దొడ్లంట. వెనకడికి పొంకనాలు చెప్పేటోడు. 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదనే, 10 ఏళ్ళలో నిన్ను ఇవ్వడం చేయొద్దన్నాడా? ఇవాళ మేము 12 నెలల ఏమి చేయలేదు అంటున్నాడు. నేను అడుగుతున్నా పొంకనాల పోషగాడు ముచ్చట చెప్పిండే. పొంకనాల పోషగాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పిండు. సరే ఇక ఆయన చెప్పింది ఆ ముచ్చట ఉంటే ఇక మొత్తానికి రేవంత్ రెడ్డి నిన్న బ్రహ్మాండమైన భాష మాట్లాడినట్టుగా ఇక్కడ చూపిస్తే నేను దాన్ని ఏందో చూపించిన మీకు. సరే ఈ వార్త ఇట్లా పక్కకు పెడితే